హలో వరుణ్ గారు. హలో వరుణ్ గారు. హాయ్ సార్. హలో. Hi, and how are you? హలో అండి. సార్ యూజువల్లీ ఇలా వేరే వేరే లాంగ్వేజ్ సినిమాలో యూస్ చేసినప్పుడు అట్ టైమ్స్ అది చాలా జాగ్రత్తగా యూస్ చేయాలి. ఎందుకంటే అట్ టైమ్స్ ఎక్కువైతే అదొక డిస్ట్రాక్షన్ కింద కూడా ఉంటుంది. ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే ఒకటి ఒక లెవెల్ వరకు అర్థం కాని కన్ఫ్యూజన్ వర్కౌట్ అవుతుంది సినిమాలో. సో అక్కడెక్కడ సబ్ టైటిల్స్ వేయడం కానీ లేకపోతే దానిపైన ఏంటి, ఎందుకంటే అందరి క్యారెక్టర్స్కి అర్థం కాదు ఏం జరుగుతుందో. సెకండ్ హాఫ్కు ఎప్పుడైతే వచ్చామో, ఎప్పుడైతే వేరే లాంగ్వేజ్లో ఏదైనా పదాలు చెప్పాల్సి వచ్చినప్పుడు 2 లేయర్ ఆడియో వస్తుంది. సో మీరు చెప్పే ఆ మొనాటనెస్ లేకపోతే కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి మేము షూటింగ్ చేసేటప్పుడు కూడా కొరియన్ డైలాగ్స్ పట్టుకుని, అంటే వాళ్ళ ఫార్మేషన్, వాళ్ళ మీనింగ్స్ వేరే వేరేలా ఉంటాయి, ఎండింగ్స్లో వస్తాయి. సో మన తెలుగు పైన డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి ఎవ్రీడే కేర్ తీసుకుని చేసామండి. అండ్ అంటే ఒకటి, డబ్బింగ్ సినిమాలో ఉండకూడదు, ఇట్ షుడ్ సౌండ్ వెరీ న్యాచురల్. వేరే లాంగ్వేజ్ మీద మన తెలుగు మాట్లాడినప్పుడు అని వి టుక్ కేర్ ఇన్ దట్ వే. అంటే అది ఇఫ్ యు సీ చాలా వరకు అది న్యాచురల్గానే ఉంటుంది. అండ్ కావాల్సినప్పుడు క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అంతా ఆ డీటెయిలింగ్లోకి దిగలేదు. ఇంకొక లేయర్ ఆఫ్ ఆడియో వేసే అవసరం పడలేదు మాకు. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ ఫిల్మ్స్ చేయాలి. ఒక రొటీన్ సినిమాలకు ఆడియన్స్ రావట్లేదని మనం మాట్లాడుతున్నాం. యూ హ్యావ్ బీన్ డూయింగ్ దీస్ డిఫరెంట్ ఫిల్మ్స్. ఈ ట్రెండ్ స్టార్ట్ అవ్వకముందు నుంచి స్టార్ట్ చేశారు. బట్ ఈ లాస్ట్ 1.5 year 2 yearsలో ఆడియన్స్లో ఒక రకమైన ఫ్యాటిక్ వచ్చింది డిఫరెంట్ ఫిల్మ్స్కి. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దీస్ సింపుల్ కామెడీస్ అనో, రొమాంటిక్ లవ్ స్టోరీస్ అనో అంటున్నారు. ఈ ట్రెండ్ అబ్జర్వ్ చేశారా మీరు? అంటే 2-3 దెబ్బలు తగిలితే ట్రెండ్లు అర్థమవుతాయండి. అది అర్థమైంది. అంటే నేను బయట ఎలా ఉంది కన్నా నన్ను ఎలా చూడాలనుకుంటున్నారు, వాట్ ఎమ్ ఐ డూయింగ్ రాంగ్, ఎక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అనేది ఆలోచన ఎప్పుడు ఉంటుంది. ఒకటి, పెద్ద పెద్ద యాక్షన్ ఫిల్మ్స్ చేసినప్పుడు కొన్ని స్ట్రగుల్స్ పడ్డాం బ్యాక్ షూట్ జరిగే టైంలో. తర్వాత అర్థమైంది ఏంటంటే, మనకుండే స్పేస్లో మనకుండే రిసోర్సెస్తో మనం ఏది బెస్ట్ చేయగలుగుతాం అని ఆలోచించినప్పుడు ఈ సినిమా వచ్చింది. అండ్ మీరు చెప్పినట్టే ఎంటర్టైన్మెంట్ స్పేస్లో సినిమాలు కొంచెం తక్కువ వస్తున్నాయి అని అనిపించింది నాకు కూడా. అండ్ ఎస్పెషలీ నేను చేయలేదు. అండ్ ఆడియన్స్కి ఎప్పుడూ పెద్ద కష్టపడే విషయం కాకుండా వాళ్ళు ఎంటర్టైన్ చేసే విధానం, అంటే యాక్షన్ ఫిల్మ్స్లో కూడా ఎంటర్టైన్ చేయొచ్చు, బట్ ఐ ఫెల్ట్ యాజ్ యంగ్ యాక్టర్స్ జనాలు ఎంటర్టైన్ చేయడం కూడా చాలా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని, అందుకే ఈ సినిమా చేయాలంటే డెసిషన్ తీసుకున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. కొరియన్ కనకరాజ్ టీమ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఐ విష్ ఏ గ్రేట్ సక్సెస్ ఆన్ August 7th. ట్రైలర్ కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది. అంటే ఒక్కొక్కసారి ట్రైలర్ ఒకసారి చూడడానికే బాధగా ఉంటుంది, అలా 3 సార్లు చూసినా కూడా స్టిల్ రిఫ్రెషింగ్ అనే ఉన్నది. కాబట్టి థ్యాంక్ గాడ్ అండి. 3 సార్లు చూసినా మరోసారి చూడాలన్నట్టుంది. బిగ్ కంగ్రాచులేషన్స్ టు డైరెక్టర్ మ్యార్లపాక్ గాంధీ. యూ హ్యావ్ కట్ ఇట్ వెరీ ప్రాపర్లీ. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వరుణ్ తేజ్ గారు, సార్ ఇప్పుడు ఈ ఫ్యాంటసీ క్యారెక్టర్ చేయడంలో అంటే మీరు ఎప్పుడు ఏదో కొత్త క్యారెక్టర్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ వస్తున్నారు. ఇది కూడా కంప్లీట్గా ఒక న్యూ జానర్ లాగా అండ్ ట్రాన్స్ఫర్మేషన్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. మీరు దీనికి స్పెషల్గా వాట్ ఈస్ ది స్పెషల్ ఎఫర్ట్ దట్ యూ పుట్ ఇన్ దిస్ ఫర్ క్యారెక్టర్? పైగా బ్లూ అయ్యి చాలాసేపు ఉన్నట్టుగా ఉంది సినిమాలో. ఆ బ్లూ ఐ విఎఫ్ఎక్స్ అండి. అది నేను చేసింది లేదు, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ పడ్డ కష్టం. అంటే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి, లేకపోతే ఒక డిస్టింక్టివ్ వర్బల్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ రెండు డిస్టింక్టివ్ క్యారెక్టర్స్కి ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా డిఫరెంట్గా కనపడాలనే దాని గురించి నేను డైరెక్టర్ గారు ఇద్దరం కలిసి కూర్చొని చేసిన ఎక్సర్సైజెస్ అన్నీ ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు కనకరాజ్ క్యారెక్టర్ అంటే వాడు చాలా వైబ్రెంట్గా కొంచెం లౌడ్గా ఉంటాడు, అండ్ ద అదర్ క్యారెక్టర్ ఇస్ వెరీ సటిల్ అండ్ వెరీ మెనెసింగ్. సో క్లియర్గా ఈ క్యారెక్టర్కి ఉన్న ట్రైట్స్ ఏంటి, ఈ క్యారెక్టర్కి ఉన్న ట్రైట్స్ ఏంటి, దాన్ని ఎట్లా డిస్టింగ్విష్ చేసుకుని ఎలా ప్లే చేయాలి అని ఒక థాట్ ఎక్సర్సైజ్ చేసాం. అది ఏంటంటే ఒక రోజులో జరిగే ఎక్సర్సైజ్ కాదు, రిహార్సల్స్ లాంటివి నేను డైరెక్టర్ గారు చేసి ఒక కంక్లూషన్కి వచ్చాం, ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి, ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి అనే దాని మీద. అంటే ఇప్పుడు ఇందులో ఫ్యాంటసీ ఫిల్మ్ అనగానే ఎక్కడో ఆ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కానీ లేకపోతే ఆ అప్లికేషన్స్ కానీ సరిగ్గా బ్యాలెన్స్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ఎక్కడైనా చిన్న ఇంబ్యాలెన్స్ ఉన్నది అంటే
కొంచెం దాన్ని రిడెండెంట్గా ఫీల్ అవ్వడం కానీ ఏంట్రా బాబు ఇలాగున్నదని అనిపించడం కానీ అంటే మేము చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. మేము చాలా క్లియర్గా ఇది ఒక ఎంటర్టైనర్గానే చూసామండి. దీంట్లో ఉండే ఎలిమెంట్స్ మీరు ఏదైతే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ చెప్పారో, ఏదైతే కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ విలేజ్లో ఉన్నవి చెప్పారో, ఇవన్నీ కథతో పాటే వెళ్తాయి. ఎక్కడ ఏది మీకు ఇబ్బందికరంగా ఏముండో. ఇట్స్ మోర్ ఆన్ అ కామెడీ ఎంటర్టైనర్ స్పేస్లోనే ఉండబోతుంది సినిమా. సో ఎక్కువ అంటే నేను లాజిక్ లేదు అనే అనే మాట అనను. అంటే ఇది ఒక ఫిక్షన్ అండి. ఒక మనిషికి దెయ్యం ఎక్కుతుంది అనేది ఒక ఫిక్షనల్ థింగ్. సో మేము ఏదైతే కథ చెప్తామో, ఏదైతే రూల్స్ పెడతామో, వాళ్ళకి ఇలా అంటే దెయ్యం వస్తుంది, ఇలా అంటే పోతుంది అని చెప్పాం. అది ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పచ్చు ఒక సినిమాలో. కానీ ఈ సినిమాలో మాత్రం ఈ ఎలా చేయాలి, రూల్స్ ఏంటి, ఈ మా సినిమాలో తీసుకున్న ఫిక్షన్కి ఇష్యూస్ ఏంటి అనేది ఒక క్లియర్ కన్విక్షన్తో పెట్టుకుని తీసాం సినిమాలో. ఫెంటాస్టిక్. డైరెక్టర్ గారు గాంధీ గారు, ఇప్పుడు వరుణ్ తేజ్ గారికి ఉండే ఆ వైడ్ మాస్ ఫాలోయింగ్, మాస్ అప్పీల్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇది ఫ్యాంటసీగా మోర్ ఎంజాయబుల్గా ఉంటుందా, ఎక్స్పెరిమెంట్ లాగా అనిపించే అవకాశం ఏమైనా ఉందా? సార్ మోర్ ఫస్ట్ నుంచి కూడా ఇది ఎంటర్టైన్మెంట్ సార్, కామెడీ ఫిలిం. ఎవరు హీరో గారు ఏదైతే ఆ ఫ్యాంటసీ అదే ఏదైతే అంటున్నారో దాంతో పాటు కూడా మోర్ ఫన్ సార్. మన సత్య హీరో గారి మధ్య, మురళీధర్ గౌడ్ గారి మధ్య, వీళ్ళ మధ్య ఆ కొరియన్ దెయ్యంకి ఎలా జరిగింది వాళ్ళ ఇన్సిడెంట్స్, సీన్స్ అన్నీ అనే కైండ్ ఆఫ్ దీంట్లో మోర్ ఫన్, ఒక 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 ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది సార్. ఫ్రెష్ ఫీలింగ్. అంటే ఇంతకు ముందు దీని ఇన్స్పిరేషన్స్ ఏం లేవుగా? ఏం లేవు సార్, ఏం లేవు. స్ట్రైట్ అవే రాసింది. సార్ ఫెంటాస్టిక్. సత్య గారు, మీ తాలూకా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీరు ప్రతి సినిమాలో ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు, మీకు మార్క్ ఉన్నది. బట్ ఈ కొరియన్ దెయ్యం, ఈ కొరియన్ బ్యాక్డ్రాప్, వీటిలో మీరు చేసినప్పుడు వాట్ ఈజ్ యువర్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో? కామెడీ ప్రతి సినిమాలో చేస్తారు మీరు, మిమ్మల్ని పెట్టుకునేదే కామెడీ కోసం కదా? కామెడీతో పాటు అంటే ఒక క్యారెక్టర్లో ఉంటుందండి ఇందులోనా? ఇందులో క్యారెక్టర్లో ఉంటుంది. ఆయనతో పాటు క్యారెక్టర్లో ఉండడం ఏంటి? అంటే కామెడీ, స్పెషల్గా కామెడీ అనే కాకుండా స్టోరీతో పాటు స్టోరీలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్న క్యారెక్టర్ అండి. ఓకే. స్పెషల్ హైలైట్గా మీ క్యారెక్టర్ పరంగా కానీ, లేకపోతే వరుణ్ తేజ్ గారి క్యారెక్టర్ పరంగా కానీ, కథ పరంగా కానీ మీరు ఫీల్ అయిన ఒక స్పెషల్ టచ్ ఏం చెప్పమంటే చెప్తారు? ఆయన 2 వేరియేషన్లు చేశారు సినిమాలో. అవును. దానికి తగినట్టు 2 వేరియేషన్స్ నేను కూడా చేయాల్సి వచ్చింది. అంటే ఫస్ట్ క్యారెక్టర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, రెండో క్యారెక్టర్కి భయపడుతూ ఉంటుంది. సో అది స్పెషల్గా ఉంటుంది సినిమా. ఎంజాయ్ చేశారా, స్ట్రెయిన్ అయ్యారా? ఎంజాయ్ చేశాను సార్. సినిమా అసలు నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశానండి. ఇది వరుణ్ గారు ఆధ్వర్యంలో చాలా ఎంజాయ్ చేశాను. వరుణ్ గారి ఆధ్వర్యం ఏంటి? మీరు అడిగేంత కాంప్లికేటెడ్గా అయితే మా సినిమా ఉండదండి. చాలా సింపుల్గా ఒక కామెడీ ఎంటర్టైనర్ సినిమా అంతే. అందరూ ఎంజాయ్ చేస్తాం. అందరికి ఒక మంచి ఆథర్ బ్యాక్ రోల్ ఉంది సినిమా. వరుణ్ గారి ఆధ్వర్యం అంటున్నాడు. సత్య గారి ఆధ్వర్యంలో నేను చెప్తానండి. ఇప్పుడు ఏది నిజాలు మాట్లాడుకోవడానికి మనకి 2 గంటలు పడుతుంది. హలో ఇప్పుడు వరుణ్ గారు ఇక్కడ. హాయ్ సార్. హలో వరుణ్ గారు, ఎలా ఉన్నారండి? సారీ, ఇక్కడ హాయ్ అండి. ఎలా ఉన్నారు? లెగ్ ఎలా ఉంది? ఓకే అండి, గెటింగ్ బెటర్. ఓకే. మళ్ళీ ఎన్ని రోజుల్లో వస్తారా యాక్షన్? ఒక 15-20 డేస్లోకి వచ్చేస్తారా? ఇంకొక 2-3 నెలలు పడుతుందండి. ఓకే. అంటే ఇప్పుడు మీరు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా చాలా ఎక్స్పెరిమెంట్ చేశారు. నటుడుగా అది చాలా అభినందనీయం. మీరు చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు. అయితే ప్రతి యాక్టర్కి ఒక కమర్షియల్ హిట్ అనేది కావాలి. అంటే గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అంటే అవన్నీ, అందులో ఏంటి మైనస్ ఏంటి ప్లస్ చూసుకొని ఈ సినిమాని చూస్ చేసుకున్నారా? ఎట్లా ఈ సినిమా మీద మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉన్నాయి? అంటే మీరు చెప్పినట్టు తప్పు ఉప్పులు అన్నీ ఆలోచించుకుని దేంట్లో లోపం ఉంది, ఏది బెటర్గా చేయొచ్చు అని ఆలోచన పెట్టుకుని ఈ సినిమా చేయాలన్న డెసిషన్కి వచ్చాం. అంటే నేను చేసిన సినిమాలు ఎక్కడో ఒక నీష్ ఆడియన్స్కి మాత్రమే కేటర్ చేసేలాగా ఉన్నాయని అనిపించింది నాకు. సో అందరికీ నచ్చే సినిమా తీయాలి, అందరికీ ఇష్టపడే సినిమా తీయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీసామండి. వరుణ్ గారు యాక్చువల్లీ అందరూ చెప్పినట్టే ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఫిల్మ్స్ ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ వచ్చారు. లైక్ లవ్ స్టోరీస్ చేసినా, ఎంటర్టైన్మెంట్ చేసినా మధ్యలో ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఎవ్రీ ఫిలింకి మీరు ఒక ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, లైక్ ఆ ఎక్స్పెరిమెంట్ సంబంధించి. ఈ సినిమా కూడా సోల్ కానీ అదంతా హారర్లో ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు. ఈ సినిమా ఎక్స్పెరిమెంట్ అనకన్నట్ల ఎక్స్పెరిమెంట్ కాదు ఇది. సో ఈ సినిమాకి సంబంధించి మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? లైక్ స్లాంగ్ పట్టుకోవడమా, లేదంటే ఆ సోల్ మీలోకి వచ్చినప్పుడు ఆ పర్ఫార్మెన్స్? అంటే డెఫినెట్లీ ప్రతి సినిమాలో ఉండాల్సిన ఛాలెంజెస్ ఉంటాయి.
ఒక క్యారెక్టర్ ప్లే చేస్తాం, దీంట్లో ఒక డ్యూయల్ పర్సనాలిటీ లాగా ఉంటుంది. సో రెండు చేసేటప్పుడు దానికి డిఫరెన్స్ ఎలా మెయింటైన్ చేయగలగాలి, ఒకేలా ఉండకూడదు రెండు. అండ్ జనరల్ ఏంటంటే చాలా సినిమాల్లో విలన్ వేరే హీరో వేరే అలా ఉంటుంది, బట్ దీంట్లో ఇద్దరు ఒకే బాడీలో ఉన్నప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎలా ఉంటుంది అనేది దట్స్ ద మెయిన్ క్రక్స్ ఈ సినిమాలో. అండ్ పర్ఫార్మెన్స్కి వచ్చినప్పటికీ ఇట్ వాస్ డెఫినెట్లీ ఛాలెంజింగ్. ఒక యాక్టర్గా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ సినిమా చేయడం. ఓకే, రీసెంట్గా కళ్యాణ్ గారు బరీ లాంచ్కి వచ్చారు. ఆ సినిమా సంక్రాంతి స్లాట్లో రిలీజ్ అవ్వాల్సింది. సో ఇన్సిడెంట్ వల్ల మిస్ అవుతున్నాననే ఫీలింగ్ ఉందా సంక్రాంతికి? మీరు F2 అలా సంక్రాంతి సీజన్లో కూడా వచ్చారు కదా, బరీ ఏమైనా సంక్రాంతి అంటే కాలు ఇరిగి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చెప్పే ముందు వరకు ఉండింది మిస్ అవుతాను. డాక్టర్ చెప్పిన తర్వాత ఫస్ట్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. రిలీజ్ మంచి సినిమా చేస్తే ఏ టైం రిలీజ్ చేసినా ఆడొద్దని అనుకున్నాం. అందుకు గాంధీ గారు సార్, ఇప్పుడు సంబంధించి ఈ విఎఫ్ఎక్స్ సంబంధించి ఈ సినిమాకి ఎక్కువ వర్క్ ఉన్నట్టు అనిపిస్తుంది, అంటే సోల్ కానీ అదంతా. సో ఎన్ని కంపెనీస్ వర్క్ చేస్తాయి, ఆర్ యూ సాటిస్ఫైడ్? యా, బాంబే నుంచి రాజీవన్ గారు అనేసి విఎఫ్ఎక్స్ టీమ్ వాళ్ళు పనిచేస్తున్నారు. అండ్ ప్రదీప్ అని ఆ అబ్బాయి కూడా పనిచేస్తున్నాడు. చాలా ఫెంటాస్టిక్ అవుట్పుట్ ఇచ్చారండి. యా, ఈ సినిమాకి సంబంధించి సత్య గారు ఫుల్ లెంత్ రోల్ లాగా అనిపిస్తుంది. ఆయన డేట్స్ ఏమైనా ఇబ్బంది పెట్టారు? ఎందుకంటే ఒక రోజు త్రివిక్రమ్ గారు షూట్ అంటారు, ఒక రోజు మత్తు వదలరట్టు అంటారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెట్లో ఉంటాడు కదా. యా యా, ఈ సినిమాకి మాత్రం ఫుల్ కోఆపరేట్ చేశాడండి. వరుణ్ గారు వేరే సినిమాల గురించి తెలీదు. సినిమా స్టార్ట్ డేట్ మాత్రం 1 month ఆగాము తన డేట్ల కోసం, కానీ స్టార్ట్ అయిన తర్వాత బాగా ఇచ్చి బాగా అకామిడేట్ చేస్తారు. అవసరం మించి ఇచ్చాడు డేట్స్ మాకు. వరుణ్ గారు మీరు సింపుల్ ఎంటర్టైనర్ అంటున్నారు కానీ బట్ ఇక్కడ చూస్తే కనుక మేక్ ఓవర్ కానీ అదంతా కూడా చాలా బాగుంది యాక్చువల్గా. మీరు కామెడీ అన్నారు, అంటే F2 F3 తర్వాత